హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ సిరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియోలో మేము ఏంటంటే వెస్ట్ షోర్ ప్లాజాకి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే చిన్న ఈవెంట్ ఉంది. యాక్చువల్గా మేము ఈరోజు బీచ్ ప్లాన్ ఉండే. సో ఈ లొకేషన్ అయితే బీచ్కి చాలా దగ్గరగా ఉంది. సో అందుకోసమే దీన్ని విజిట్ చేసి తర్వాత బీచ్కి వెళ్దాంలే అని అనుకున్నాము. ఇదేంటంటే బ్యాక్ టు స్కూల్ ఈవెంట్. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అలా బ్యాక్ ప్యాక్స్, స్కూల్ సప్లైస్ అలా ఇస్తారు. అన్నీ చిన్న చిన్నవి ఇస్తారు. సో మేము ఇక్కడ క్యూలో నిల్చున్నాము బ్యాక్ ప్యాక్ తీసుకోవడానికి. సో ఆ క్యూలో వీళ్ళు ఫొటోస్ కూడా తీస్తున్నారు. మేమైతే మంచిగా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము. బాగుంది కదా, ఇది ఇన్స్టంట్ ఫోటో 1 మినిట్లో వచ్చేస్తుంది. సో పిల్లలైతే వాళ్ళకి బ్యాక్ ప్యాక్స్ నచ్చలేదు, మళ్ళీ బయట కొనాల్సిందే. జస్ట్ ఇక వెళ్ళాం కదా అన్నట్టు మేమైతే బ్యాక్ ప్యాక్ తీసుకున్నాము. ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి, అవి బాగా అనిపించాయి. మేము ఇలాంటి ఈవెంట్స్కి రావడం ఇది ఫస్ట్ టైం. ఇలా చాలా ఉంటాయి ఈవెంట్స్ అమెరికాలో. బట్ మనము సర్చ్ చేసుకొని అంటే ఆ లొకేషన్ ఎక్కడ మనకు దగ్గరేనా అవన్నీ చూసుకొని పిల్లల్ని అయితే ఫుల్గా ఎంటర్టైన్ చేయొచ్చు ఇలాంటి ఈవెంట్స్తో. చాలామంది వచ్చారు ఈ ఈవెంట్కి. నేనైతే అంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అలా విజిట్ చేసి అక్కడే షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే మృదుల్కి యూనిఫామ్స్ అవి తీసుకోవాలి. అలా షాపింగ్ చేసి ఆ బీచ్కి వెళ్దాంలే అని అనుకున్నాము. బట్ మా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు చూడండి, ఇక్కడ బ్యాక్ ప్యాక్తో పాటు ఒక కప్స్ కూడా ఇస్తున్నారు. ఆ కప్స్లో ఒక పెన్సిల్ అలా చిన్న చిన్న సప్లైస్ ఉన్నాయి. అవి అయితే స్కూల్కి ఏమాత్రం పనికిరావు. బట్ ఇంట్లో వీళ్ళు జస్ట్ ఆడుకోవడానికి మాత్రమే పనికొస్తాయి అవన్నీ. దీని తర్వాత పిల్లలు ఇక్కడ ఒక పిక్ తీసుకున్నారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇలా పిక్స్ తీసుకోవడము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ స్నేక్ని హోల్డ్ చేశాడు. మనం టచ్ చేయొచ్చు, మనకు కావాలంటే దాన్ని ఇట్లా పైన వేసుకొని ఇలా ఫొటోస్ కూడా తీయొచ్చు. కొందరు అలా కూడా చేస్తుంటారు. సో మేమైతే జస్ట్ టచ్ చేసాము. ఆయన అంటే ఎలా టచ్ చేయాలో కూడా చెప్తాడు. మేము ఇక్కడ స్పిన్నింగ్ గేమ్ దగ్గరికి వచ్చాము. ఇదేంటంటే స్పిన్ చేయాలి. అది ఎక్కడ ఆగిపోతుందో అక్కడ ఆగిపోయినప్పుడు అది యారో ఏం చూపిస్తుందో ఆ గిఫ్ట్ ఇస్తారు. బట్ అక్కడ ఏం గిఫ్ట్స్ లేవు. అక్కడ రౌండ్ షేప్లో కనిపిస్తున్నాయి కదా సిల్వర్ కలర్లో, అవే ఉన్నాయి. సో అందరికీ అవే ఇస్తున్నారు. అవి ఏంటంటే అవి లిప్ బామ్స్. అవి చూస్తే అలా అనిపించట్లేదు, బట్ ఓపెన్ చేస్తే తెలిసింది అవి లిప్ బామ్స్ అని. సో నెక్స్ట్ శ్రీహన్ నేను ఆల్రెడీ తీసుకున్నా అని చెప్తున్నాడు ఆమెకి. బట్ ఆమె అంతగా పట్టించుకోలేదు. వాడికి కూడా ఇక అదే సేమ్ లిప్ బామే ఇచ్చేసింది. వాడు ఇస్తుంటే నా దగ్గర ఉంది ఆల్రెడీ నేను తీసుకున్నాను అని మళ్ళీ చెప్తున్నాడు ఆమెకి. ఆమె కొంచెం బిజీగా ఉంది. ఇక నరసింహ ఉండి సరేలే వచ్చేద్దాం అనేసి ఇక తీసుకొచ్చాడు. సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటామంటే ఇక్కడ ప్లే ఏరియా ఉంది. సో ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే ప్లే ఏరియా అన్నీ కొత్తగా కనిపిస్తాయి. ఒక 10 మినిట్స్ ఆడుకోగానే అవి బోర్ కొట్టేస్తాయి. అసలు ఇలాంటి ప్లే ఏరియాస్ అయితే ఇక్కడ చాలా చాలా ఉంటాయి. అన్నీ సేమ్ ఉండవు, బట్ ఆల్మోస్ట్ ఇక ప్లే ఏరియా అంటే అవే ఉంటాయి కదా. సో వాళ్ళకు ఫస్ట్ చూడగానే ఆడుకుంటామని అంటారు. ఒక 10 మినిట్స్లోనే వాళ్ళకు బోర్ కొడుతుంది. నెక్స్ట్ మేము ఇక్కడ ఫేస్ పెయింట్ వేయించుకుంటున్నాడు శ్రీహన్. దీనికోసం అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ క్యూలో నిల్చున్నాము. బట్ అందరం ఏం నిల్చోలేదు. కొద్దిసేపు నేను నిల్చున్నాను, తర్వాత నరసింహ నిల్చున్నాడు. పిల్లల్ని అయితే బయట ఆడిపిస్తూ అలా ఎంగేజ్ చేసాము. పిల్లలు ఇక క్యూలో నిల్చోవడం అంటే వాళ్ళు బోర్ కొట్టేస్తుంది కదా.
యాక్చువల్గా శ్రీహన్ ఇక్కడ టైగర్ ఫేస్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నాడు, బట్ ఆమె అంత బాగా వేయలేదు. పిక్లో బాగుంది టైగర్ ఫేస్ పెయింట్, బట్ సేమ్ అలా మాత్రం వేయలేదు. ఆమె ఇక ఫాస్ట్గా వేస్తుంది. యాక్చువల్గా టైం కూడా అయిపోతుంది, ఈవెంట్ టైము 10 to 2 o'clock అన్నట్టు. ఆల్రెడీ ద టైమ్ 1:30 అట్లా అవుతున్నట్టుంది. ఇంకా క్యూలో చూస్తున్నారుగా చాలామంది ఉన్నారు. సో అందుకే ఇక ఫాస్ట్గా వేసేసింది. సో ఇక్కడ శ్రీహన్ ఫేస్ పెయింట్ అయిపోయింది. ఆమె ఇక మిర్రర్లో చూపిస్తుంది, ఎలా ఉందని అడుగుతుంది. వాడు కొంచెం సిగ్గుపడిపోయాడు అలా చూపించినప్పుడు. చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఇప్పుడు మృదుల్ టర్న్. మృదుల్ ఏదో క్యాట్ అలా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమె ఇక అదే వేసింది. మేము ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము లంచ్ చేయడానికి. అప్పటికే ఇక ఆఫ్టర్నూన్ అయిపోయింది. పిల్లలకి మాకు కూడా ఆకలి అవుతుంది కదా అనేసి రెస్టారెంట్కి వచ్చాము. తర్వాత ఎట్లాగో బీచ్కి వెళ్ళే ప్లాన్ ఉంది కదా, సో ఫుల్గా తినేసి వెళ్తే అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నట్టు రెస్టారెంట్కి వచ్చాము. నేను ఫుడ్ వచ్చిన తర్వాత వీడియో ఏం తీయలేదు. జస్ట్ మేమైతే ఇక్కడ ఇంకా ఫుడ్ రాలేదు, వెయిట్ చేస్తున్నాము ఫుడ్ కోసం. సో మేము తిన్న తర్వాత నరసింహ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ నుంచి నరసింహ వాళ్ళ ఆఫీస్ చాలా దగ్గర. సరే మేము ఎప్పుడూ చూడలేదు తన ఆఫీసు, తనది ఇప్పుడు కొత్తగా చేంజ్ అయ్యాడు కదా, చేంజ్ అయ్యాక చూడలేదు అని వెళ్ళాము. సో ఇక్కడ ఆఫీస్కి వచ్చేసాము. ఇదంతా నరసింహ ఆఫీస్ ఏం కాదు, ఈ బిల్డింగ్లో ఆఫీస్ ఉంటుంది. సో మేము ఇక్కడికి వచ్చేసి నేనైతే అలా వీడియో తీసుకుంటుంటే ఒక పోలీస్ వచ్చారు. తను లేడీ పోలీస్ అన్నట్టు. తను అడిగి ఉండే ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్వశ్చన్స్ వేసింది. నరసింహ ఆమెను చూడగానే స్టాప్ ద వీడియో అని అన్నాడు. ఆమె వచ్చి ఇక్కడ ఎంతసేపు ఉంటారు వెళ్ళిపోండి అని చెప్పింది. జస్ట్ నరసింహ చెప్పాడు నేను ఇందులోనే వర్క్ చేస్తాను, సో మా ఫ్యామిలీకి జస్ట్ చూపిద్దామని తీసుకొచ్చాను అని అంటే ఓకే క్యారీ అని అన్నది. బట్ ఒక 10 minutes తర్వాత వెళ్ళాలి అన్నట్టు చెప్పింది అన్నట్టు. సో మేము ఇక త్వరగానే వచ్చేసినాము, అక్కడ ఎక్కువసేపు లేము. మేము ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చేసాము మళ్ళీ షాపింగ్ చేయడానికి. బట్ మృదుల్కి యూనిఫామ్స్ అయితే దొరకలేదు ఇక్కడ. సో షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేయకుండా అయితే వెళ్ళాం కదా. సో నేను షాపింగ్ చేశాను నా కోసం. ఇక్కడ ఒక షాప్ బాగుంది, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ $10. అంత బ్రాండెడ్ ఏం కాదు, బట్ ఓకే బాగున్నాయి. సో నేనైతే కొన్ని తీసుకున్నాను. అవన్నీ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదు, నేను తర్వాత ఒక వీడియో తీస్తాను ఇక్కడ నేను ఏం కొన్నాను అని. ఇక్కడ చూడండి శ్రీహన్ మమ్మీ నువ్వు హ్యాండ్ బ్యాగ్ కొనుక్కో అని వాడు సెలెక్ట్ చేస్తున్నాడు. అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ తీస్తున్నాడు. బట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అంతగా ఏం బాగాలేవు, నాకేం నచ్చలేదు. జస్ట్ డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నాను. డ్రెస్సెస్ నాకు చాలా బాగా అనిపించాయి ఇక్కడ. ఈ షాప్ మొత్తము లేడీస్ వేర్ అన్నట్టు, ఓన్లీ ఫర్ లేడీస్.
ఈ షాప్లో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంది. అదేంటంటే జోడియాక్ సైన్తో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని రాశులు ఇక్కడ ఉన్నాయి. నాకు అనిపించింది వీళ్ళు కూడా ఇవన్నీ నమ్ముతారా అనిపించింది. బట్ వీళ్ళు ఏ రాశి అని ఎలా చూసుకుంటారో నాకు తెలీదు. బట్ జస్ట్ ఇక్కడ దాని రిలేటెడ్ జ్యువెలరీ మాత్రం ఇక్కడ ఉంది. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది వీళ్ళు కూడా ఇవన్నీ నమ్ముతారా అని. సో అందుకే జస్ట్ వీడియో తీసాను, మీ అందరితో షేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. నేను ఇక్కడ బిల్లింగ్ చేస్తుంటే శ్రీహన్ చూడండి ఎలా సెల్ఫీస్ దిగాడో. సో ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఒకటి బీచ్ ఒకటే మిగిలిపోయింది. బట్ బీచ్కి అయితే వెళ్ళాము, అక్కడ ఎక్కువసేపు లేము. బట్ వీడియో లెంతీగా అవుతుంది అనేసి నేను ఆ వీడియో మాత్రం ఇందులో యాడ్ చేయలేదు. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. టెంపరేచర్ అయితే ఇంకా హెవీగానే ఉంది. సో మాకైతే ఓపిక లేదు. బట్ ఇక పిల్లల కోసం అయితే వెళ్ళక తప్పదు బీచ్కి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.